హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ ని చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఈ రోజు కన్నప్ప శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోండి. గొప్ప పురాణ చరిత్రను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఎన్నిసార్లు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానమును దర్శించుకున్నా పుణ్యఫలము దక్కుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసినది. ఈ పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్ళను సమర్పించడం కారణముగా వెలసిన పుణ్యక్షేత్రమే శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. శ్రీ అనగా సాలిపురుగు, కాళ అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. శివలింగానికి వర్షపు జల్లు పడకుండా సాలిపురుగు గూడు కట్టుతుంది. ప్రతిరోజు ఏనుగు శివలింగానికి తొండముతో నీరు తీసుకుని వచ్చి శివలింగాన్ని శుభ్రపరుస్తుంది. సర్పము పూలు తీసుకువచ్చి శివలింగంపై పెడుతుంది. ఆ పరమేశ్వరుడి శివలింగానికి సేవలు చేయడం వలన ఈ మూడు ప్రాణుల పేరిట శ్రీకాళహస్తి అను నామము ప్రసిద్ధి చెందింది. అసలు చరిత్ర ఇప్పుడు మొదలవుతుంది. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఈ శివలింగం గాలిని సూచిస్తుంది. శ్రీకాళహస్తి ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ మొదటి రాజు తర్వాత చోళ రాజులు విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడుగా పూజింపబడుతున్నారు. క్షేత్ర పురాణం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రామసేతు వంతెన సువర్ణముఖి నది శ్రీకాళహస్తి ఆలయంకు పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ ఉంది. సువర్ణముఖి నది తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు లింగం. లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ అంబాత్రయాలలో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె గాక చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇక్కడ బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిందిగా పరిగణించబడుతుంది. వశిష్ఠుడు సాలెపురుగు, పాము, ఏనుగు, బోయెడు అయిన తిన్నడు అనగా కన్నప్ప, వేశ్య కన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో వెనవేసుకుని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు మూర్ఖుడు, మొండివాడు, ఎవరికి భయపడకుండా అడవిలో బ్రతుకుతూ ఉండేవాడు. జాలి దయా లేనివాడు. ఒక రోజు వేటకు అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు నిర్విరామంగా ఉన్న శివలింగమును చూసి పట్టించుకోకుండా వేటాడుకుని వెళ్లిపోతాడు. దైవ విధి కాకపోతే మరుసటి రోజు మరలా ప్రదేశమునకు వచ్చి వేటాడుతుంటే మరలా శివలింగాన్ని చూసి తన పని చూసుకుని వెళ్లిపోతాడు. దైవం రాసి పెట్టింది కనుకనే మరలా ఆ ప్రదేశమునకు వస్తాడు. శివలింగం నిర్విరామంగా ఉండడం గమనించిన తిన్నడు శివలింగం పైన ఉన్న మట్టిని ఆకుల్ని తీసి నీళ్లతో శుభ్రం చేయగా ఆ శివలింగం ఒక శక్తిలాగా తనకు కనపడడంతో శివలింగం పైన అమితమైన కరుణ ప్రేమ కలిగి ప్రతిరోజు శుభ్రపరుస్తూ తనలోని మూర్ఖత్వాన్ని వదిలి శివలింగానికి పూజలు చేయడం ప్రారంభిస్తాడు. గొప్ప భక్తుడుగా మారిపోతాడు. నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు తిన్నడు కన్నప్పగా మారుతాడు. కన్నప్ప భక్తిని పరీక్షించడానికి పరమేశ్వరుడు ఒక రోజు తన కంటి నుండి నెత్తురు కార్చేటట. వెంటనే కన్నప్ప తన కన్ను తీసి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్నును కూడా తీసి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయం చాలా పెద్ద ప్రాకారం కలిగిన క్షేత్రం. పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకుని ఉన్నాయి. మణికుండేశ్వరాఖ్య అనే మందిరం ఉంది. కాశీ క్షేత్రంలో వలె శ్రీకాళహస్తి దేవాలయం చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును తారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాజగోపురం సింహద్వారం దక్షిణాభిముఖం, స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు. ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణ కైలాసమనియు, సత్య మహాభాస్కర క్షేత్రమనియు, సద్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనడం జరిగింది. మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి దేవాలయంలో బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. స్వామివారు జనుల మధ్యమునకు వచ్చుచున్నప్పుడు కొత్త పెళ్లి జంటలు ఆ పరమేశ్వరుడి సన్నిధానంలో వివాహము చేసుకొనెదరు. అందుకే మన పూర్వీకులు పెద్దలు కొత్త పెళ్లి జంటను దీవించేటప్పుడు పార్వతీ పరమేశ్వరుల వలె నిండు నూరేళ్లు కలకాలం పిల్లా పాపలతో జీవించండి అని ఆశీర్వదిస్తారు. దూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం రాశాడు. అందులో శ్రీకాళహస్తి స్థల పురాణం సృశిస్తూ ఏ వేదంబు పఠించు లోత భుజంగంబే శాస్త్రముల్ చదివేత నే విద్యాభ్యాసమనర్చే కరిచెంచే మంత్రమూహించే బోధావిద్భావ విధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవ శక్తియే గాక జంతు తతికిల్ శ్రీకాళహస్తీశ్వర. చరిత్ర సాధారణ శకం పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబంధర్, అప్పర్, మాణిక్య వాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూరుకు చెందిన శ్రీ రామలింగ స్వామి మొదలగు వారు ఈ క్షేత్రమును సందర్శించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. 3వ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. సామాన్య శకం 1516 విజయనగర సామ్రాజ్యీశుడైన శ్రీకృష్ణ దేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపు ఉన్న ఎత్తైన గాలి గోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26న కూలిపోయింది. 10 సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడ పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బీటలు వారింది, మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుప్రక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది. సామాన్య శకం 1529 అచ్యుతరాయులు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకుని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నాడు. 1912లో దేవకొట్టైకి చెందిన నాటుకొట్టై చెట్టియార్లు 9 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. దేవాలయ చరిత్ర ప్రత్యేకతలు: శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగుల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. ఆలయ విశేషాలు: మహాశివరాత్రి మరుసటి రోజు రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు. 4 దిక్కుల దేవుళ్ళు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వినాయకుడు, శ్రీ
శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుండడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖం అనగా మహాద్వారం ఎదురుగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. మిగిలిన 4 లింగాలు కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగం, చిదంబరంలో ఆకాశలింగం. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడు చలిస్తూ ఉంటాయని చెబుతారు. గోపురాలు ఆలయానికి 4 దిక్కుల 4 గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం అనగా కృష్ణదేవరాయలు కట్టించినది ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి చాలు గోపురంను కట్టించిందంటారు. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. తూర్పు గోపురాన్ని బాల జ్ఞానాంబి గోపురం అని, ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడి వైపున సూర్య పుష్కరిణి, ఎడమ వైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చు. మహోన్నతమైన శివలింగాలు, పరివార దేవతలు. శ్రీకాళహస్తి దేవస్థానంలో అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠించబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి అర్ధనారీశ్వర లింగము, అగస్త్యుడు నీలకంఠేశ్వర లింగము, ఆత్రేయుడు మణికంఠేశ్వర లింగం, ఇంకా వ్యాసుడు మార్కండేయుడు అనగా మృత్యుంజయేశ్వర లింగము, రాముడు పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించిన అనేక లింగాలు ఉన్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు. శ్రీకాళహస్తి దేవస్థానం క్షేత్రపాలకుడు కాలభైరవుడు, వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శనిగ్రహ మూర్తులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, వరదరాజస్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలు ఉన్నాయి. మంటపాలు ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, 100 కాళ్ల మంటపము అనగా రాయల మంటపము, 16 కాళ్ల మంటపము, కోట మంటపము. వాటిలో కొన్ని 100 కాళ్ల మంటపం చక్కని శిల్పాలకు నిలయం. 16 కాళ్ల మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు అనగా కృష్ణదేవరాయలు సోదరుడు పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలు ఉన్నాయి. రాహుకేతు క్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం రాహుకేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరు వచ్చింది. సర్పదోషము, రాహుకేత గ్రహ దోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము, నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు, పూజలు చేస్తారు. దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం నుండి లోపలికి ప్రవేశించగానే ఉత్తర ముఖంగా కొలువై ఉన్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలు అందుకొనడం కారణంగా శ్రీకాళహస్తి దేవస్థానం జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనిపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖ స్థానం ఉంది. సేవలు ఆలయంలో జరిగే కొన్ని సేవలు కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్య దిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వర స్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము,
అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం, ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తలిగ కట్నం, సర్పదోష అనగా రాహుకేతు పూజ, పౌర్ణమి నాడు ఊంజల్ సేవ, నంది సేవ నిత్యం జరుగుతూ ఉంటాయి. తీర్థాలు ఆలయం పరిసరాలలో 36 తీర్థాలున్నాయట. సహస్రలింగాల తీర్థము, హరిహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్యచంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని పాతాళ గంగ లేదా మూక తీర్థములోని తీర్థాన్ని సేవిస్తే నత్తి మోగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందంటారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఇతర విశేషాలు. ధర్మకర్తల మండలి పరిపాలనలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణం జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం, జ్ఞాన ప్రసూనాంబ వసతి గృహం, బాల జ్ఞానాంబ సత్రము, శంకరముని వసతి గృహము, త్రినేత్ర నటరాజ వసతి గృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతి గృహాలు ఉన్నాయి. భగవంతుడికి ధనరాశులకు కొదవ ఉండదు. జనుల హృదయంలో నిత్యం నిమగ్నమై ఉంటారు. భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. మంచి మనస్సుతో భక్తులు కానుకలను నిత్యం ఎంతో కొంత వారి సహృదయ భావంతో హుండీలలో సమర్పించుకుంటారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం నిత్యం జరుగుతున్నది. పండుగల విషయానికొస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా 4 ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కొంకాల వీధి, తేరు వీధి, నగిరి వీధులలో జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన 3 రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటికన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు 2 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్యకారులు భక్తులను తమ కౌశలంతో రంజింప చేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తర్వాతి రోజు జరిగే రథయాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామివారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులో గల పెళ్లి మండపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్లి చేసుకోలేని పేదలు శివపార్వత కళ్యాణంతో పాటుగా పెళ్లి చేసుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయి. మహాశివరాత్రి పర్వదినాన ప్రజలందరూ జాగరణ చేస్తారు. ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలిసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. 9 రోజుల పాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరికొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ధర్మరాజుల స్వామి తిరునాళ్లు కూడా 5 రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపది అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాట పర్వం చదివిన రోజున పట్టణంలో ఖచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా 5వ రోజున వేల మంది భక్తులు అగ్నిగుండం ప్రవేశం చేస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే 7 గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని 7 వీధులలో 7 రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి 7 విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం హుట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. పాతాళ గణపతి ఆలయం. శ్రీకాళహస్తి ఆలయమునకు ప్రవేశ ద్వారం వైపున పాతాళ గణపతి ఆలయం ఉంది. పాతాళ గణపతి ఆలయంలోనికి ప్రవేశం ఒక్కసారికి ఒకరికి మాత్రమే ఉంటుంది. మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. దాదాపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం కనపడుతుంది. పాతాళ గణపతి స్వామి భక్తుల కోరికలు తీర్చేవాడని ప్రసిద్ధి. హరహర మహాదేవ శంభో శంకర, జై మహాకాల, జై మహాదేవ, జై శ్రీకాళహస్తీశ్వర. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.